26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఓకే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు వైపు చూచుచు అనే ప్రార్థనా సహవాసానికి కూడి వచ్చిన దైవ సేవకులు, విశ్వాసులందరికీ దేవుని నామములో శుభములు. ఈరోజు శుభ శుక్రవార శుభాశీస్సులు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సిలువలో పలికిన 3వ మాటగా మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాము. మరి సిలువలో పలికినటువంటి 7 మాటలు అతి శ్రేష్టమైనవి, ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి మాటలు. ప్రతి వారు కూడా మరి ఈ రోజు ఈ సిలువలో పలికిన 7 మాటల్ని ధ్యానించుకుంటారు. మరి మనము కూడా ఉదయాన్నే ఈ మాటలు ధ్యానించుకోవడానికి దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి తల్లిని సన్మానిస్తూ ఇక్కడ తల్లి యొక్క భారము తన పైన ఉంది అనే స్పృహ, అంత గాయములలో ఉన్నటువంటి యేసు ప్రభువారు మరచిపోవట్లేదు. ధర్మశాస్త్రాన్ని ఆయన తూచా తప్పక పాటించేటటువంటి వాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే 4వ ఆజ్ఞగా మరి ధర్మశాస్త్రము చెప్పిన రీతిగా నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేటటువంటి ధర్మశాస్త్ర ఆజ్ఞని ఆయన నిర్వహిస్తూ ఉన్నారు సిలువలో. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అనంటే తండ్రిని తల్లిని సన్మానించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులను ఒక అవకాశానికి, వారి సహాయం కొరకు, వారి కోసమే వాళ్ళు ఉన్నట్లు, వీరికి ఏది కావాలో వారు అది నెరవేర్చడానికి ఒక సాధనములుగా వినియోగించుకున్నటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాము. వారిని వృద్ధాప్యములో అసలు పట్టించుకోలేనటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాము. సిలువలో పలికిన ఈ మాట ఎందుకు శ్రేష్టమైనది అనంటే తరతరములు కూడా దేవుని ఆశీస్సులు పొందుకుంటూ దేవునిలో వర్ధిల్లాలని తెలియజెప్పడానికి సిలువలో పలికిన ఈ 3వ మాటని దేవుడు పలకడం జరిగింది. తల్లిని సన్మానించారు. తల్లి యొక్క బాధ్యతని ఆయన అప్పటికి మరి తీసుకోలేరు కాబట్టి ఆయన శిష్యుడికి అప్పగించుట మనము చూస్తూ ఉన్నాము. దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, 3వ దినాన తిరిగి లేచాడు. నిత్యము ఈ రోజుకి కూడా ఆయన ఉన్నారు. అలాగే దేవుని యందు విశ్వసించి దేవునిలో ఎవరైతే ఉంటారో వారు నిత్య జీవము పొందుకుంటారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు. సదాకాలము దేవునిలో మనము ఆనందించే వారముగా ఉంటాము. ఒకవేళ అలాగ చేయలేని పక్షములో మరి సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే మరి తల్లిదండ్రులను సన్మానించినటువంటి వారి పరిస్థితి ఏ విధముగా ఇక్కడ ఉంటుందో మనకి మరి ఒక వచనము చూద్దామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి ఎంత విచారకరమైనటువంటి సంఘటన. తండ్రినైనను తల్లినైనను దూషించేవారు, అలాంటి వారి జీవితం అంటే లైఫ్, దీపము. మన దీపము ఉన్నంత వరకు మనం, మన ప్రాణం ఉన్నంత వరకు మనం జీవితాన్ని కొనసాగిస్తాము. అయితే ఈ దీపము, ఈ జీవితము ఎక్కడ ఆగిపోతుందట, ఎక్కడ ఆరిపోతుందట? కారు చీకటిలో. చీకటి అంటేనే అంధకారం, కారు చీకటి అంటే ఇంకా అంధకారం, అంటే అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో మనము పడిపోతాము. తండ్రిని తల్లిని దూషించేవారు, తండ్రిని తల్లిని సన్మానించినటువంటి వారి పరిస్థితి అట్టి రీతిగా ఉంటది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు సిలువలో పలుకుతూ చెప్తున్నారు, తల్లి బాధ్యత
ఆయన మీద ఉన్నది. కాబట్టి తను తీర్చలేడు. ఇంకా శిలువలో మరి సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు మరి శారీరక రీతిలో ఉన్నటువంటి తల్లిని కూడా ఆయన గుర్తెరిగారు. తల్లిని బాధ్యత ఏం చేయాలి అనే ఆలోచన కలిగినటువంటి దేవాది దేవుడు మనకి ఒక మాదిరి చూపించడానికి తల్లిని శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నారు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అక్కడ ఉన్నటువంటి తల్లిని శిష్యుడిని మరి కలపడం మనము చూస్తూ ఉన్నాము. అతి శ్రేష్టమైనటువంటి మాటలు మరి సామెతల్లో ఇంకా 23వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. చూసారండి, తల్లి ముదిమియందు అంటే చివరి వయసులో, వృద్ధాప్యములో ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఎప్పుడైతే వృద్ధావస్థలో ఉంటారో తల్లిదండ్రులని చిన్న పిల్లలుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కుమారుల మీద, కుమార్తెల మీద ఉన్నదండి. కానీ నేటి పరిస్థితులు మనం చూసినట్లయితే అనేక కుటుంబాల్లో వృద్ధులు ఎంతో దీనావస్థల్లో ఉంటున్నారు. వారిని వృద్ధావస్థ వచ్చింది అని అంటే వారు చంటి బిడ్డల్లాగా అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. స్టెబిలిటీ ఉండదు మైండ్. అలాంటప్పుడు మరి యవ్వనస్తులుగా ఉన్నటువంటి పిల్లలకి నిజంగానే కొన్ని సందర్భాల్లో కోపాలు వస్తాయి. కానీ ఆ కోపాన్ని అణిచిపెట్టుకుని తల్లిని ముదిమియందు నిర్లక్ష్యము చేయకుండా వారిని జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వారుగా దేవుని బిడ్డలు ఉండాలి. అందుకే ప్రతి సంవత్సరము కూడా శిలువలో పలుకుతున్నటువంటి 7 మాటలలో ఈ మాటని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే జనరేషన్స్ మారుతూ ఉంటాయి, తరము వెంబడి తరము వస్తూ ఉంటది. మనము ఏ విధంగా ఉన్నామో మన పిల్లలకి మనం నేర్పాలంటే వారికి క్రమము నేర్పాలి. బాల్యములోనే బాలుడు నడవవలసిన త్రోవను నేర్పాలి. తల్లిని సన్మానించాలనేటటువంటి మరి ఈ విషయాలు పిల్లలకి నేర్పాలి మనం. అందుకే ప్రతి సంవత్సరము శిలువ ధ్యానాలు అనేక మంది చేస్తూ వస్తున్నారు. ఈ దినము మనము కూడా శిలువలో పలికినటువంటి 7 మాటల్ని జ్ఞాపకం చేసుకొనుట మన పిల్లలకి, మనకి కూడా ధన్యతగా చెప్పబడుతూ ఉన్నది. మరి ఈ మాటను మరి ముగించుకుందాము. అత్తయ్య గారు కూడా వచ్చారు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిదండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ గాని నయోమి గాని రెడీగా ఉన్నారా పాట కంటిన్యూ చేయడానికి? నేను చేస్తాను. ముల్లాతో కిరీటంబో నల్లిని శిరమున నిడితి, ముల్లాతో కిరీటంబో నల్లిని శిరమున నిడితి, నా వల్లనే రమాయే, నా వల్లనే రమాయే, చల్లని దయగల తండ్రి, చల్లని దయగల తండ్రి, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారు మహిమ కుమార్ అమ్మగారు వందనాలండి. మంచిది. మరి వందనాలండి. హోల్ నైట్ ప్రేయర్ బాగా జరిగిందమ్మా? బాగా జరిగిందండి. ఓకే, ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజు కూడా ప్రార్థన ఉందండి బాబు, 9 కాడ నుంచి 3 దాటే వరకు. అవును. శుభ శుక్రవారం ప్రార్థన కదా. అవునండి. బలముగా పనిచేయును గాక. అనేక మంది బిడ్డలకు ఆత్మ నింపుదల, శారీరక స్వస్థత కలుగును గాక. మంచిదండి. 4వ వాక్యము, 4వ మాట శిలువ ధ్యానములలో పల్లె యాకోబు పాస్టర్ గారు, ప్రకాశం జిల్లా. యాకోబయ్య గారు వందనాలండి. అయ్యా వందనాలు గారు. అయ్యా మీ సమయము 10 నిమిషములు. 4వ మాట మేమందరము ఆసక్తిగా ఉన్నాము, వివరించటకు మీరు కూడా సిద్ధముగా ఉన్నారు. రండి పాస్టర్ గారు. ఓకే, యేసు వైపు చూచుచు అనే కార్యక్రమమునకు వచ్చేసిన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను.
మరి ముఖ్యంగా ఈ దినము శుభ శుక్రవారము, మంచి శుక్రవారము. మీ అందరికీ కూడా శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేయచ్చు. 4వ మాట నాకు ఇచ్చినటువంటి ఈ మాటను బట్టి నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం 4వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము, 45 నుంచి కూడా మనం చదువుకోవచ్చు. చదివిద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడచుతూ అని అర్థం. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నుండి 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాట చాలా ప్రత్యేకమైనటువంటి మాట. ఎందుకనంటే మనం మొదటిగా చూసుకున్నటువంటి 3 మాటలు మానవాళి కొరకై పలికినటువంటి మాటలు. ప్రతి మనుషుల యొక్క క్షమాపణ కొరకు, తర్వాత తల్లి యొక్క పాత్ర కొరకు, ఇట్లా పలికినటువంటి మాటలు. ఇక్కడ మనం చూస్తే ఈ మాట మొట్టమొదటిగా అది దేవుని కొరకు లేదా ఆయన కొరకు పలికినటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఇక్కడ నన్ను ఎలా చేయి విడచితివి అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చాలా భయంకరమైనటువంటి క్రూరత్వంతో ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి మనుషులు చుట్టూ ఉన్నారు. ఆయన హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, హేళన చేస్తున్నారు. ఒకవైపు నిన్నెవరో కొట్టినారు, వారిని గుర్తుపట్టగలవా అని ఈ విధంగా అపహాసిస్తూ ఉన్నారు. ఇలాంటి మధ్యలో నుండి వచ్చినటువంటి స్వరమే ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆయన బిగ్గరగా కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆయన ఒంటరి వాడైనట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరి వారిగానే ఉన్నారు. ఈ పదము మనం ఎవరిని కూడా ఒప్పుకోము. ఏంటి ఆయన ఎందుకు ఒంటరి వాడైనాడు అని అనుకోవచ్చు. కానీ ఇందులో ఉన్నటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ప్రియులారా, దేవుడు ఆయన ఎవరిని కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అక్కడ తృణీకరింపబడిన వాడుగాను ఆయను అనే మాటను మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో నుంచి తృణీకరింపబడాడు. అక్కడ అందరూ కూడా ఆయన్ను తృణీకరించారు. ఇంకా మనం చూస్తే మరి 49వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియులారా, దేవుడు మరిచేటువంటి వాడు కాదు, మరిచిపోయేవాడు కాదు. మనం అందరము కూడా ఆయన పరిధిలో ఉన్నాం. ఇంకా మనం చూస్తాము, ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. కనుక యేసు ప్రభువారు మరి ఎలా ఒంటరివారు అయ్యారు? కాదు, ఆయన ఒంటరివారు కాదు. కానీ లోకములోనికి వచ్చిన తర్వాత ఆయన ఒంటరివాడిగానే ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే మరి కీర్తనల గ్రంథంలో మనము ఆ మాట చదువుతాం. 68వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రథములు సహస్రాములు ప్రభు వాటిలో ఉన్నాడు. దేవుడు ఒంటరిగా లేడండి. ఆయన మరి పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన చాలా గొప్పవానిగా ఉన్నాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ మాటలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడు మాత్రమే నీతిమంతునిగా ఉన్నాడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ మాట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23లో మనం చూస్తాం.
అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. ఎవ్వరు కూడా నీతిమంతులుగా లేరు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు అందరూ కూడా ఎందుకు భూమి మీదకి వచ్చారు అనంటే తండ్రి చిత్తమును జరిగించటానికి, తండ్రి యొక్క ఆలోచనను నెరవేర్చటానికి మనం అందరము కూడా భూమి మీదకి వచ్చాం. అదే క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎందుకు వచ్చారు అనంటే తండ్రి చిత్తమును జరిగించటానికి వచ్చాడు. ఒకసారి మరి తప్పిపోయినప్పుడు తల్లి మరియమ్మ యేషోబు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను వెతుకుతున్నాము, ఇక్కడున్నావేంటి అని అంటే అక్కడ స్పష్టంగా మాట్లాడతాడు, నేను నా తండ్రి పని నిమిత్తం వచ్చానని తెలుసు కదా మీకు అని. అంటే యేసు ప్రభువారు ఎలా అయితే తండ్రి చిత్తం కొరకు వచ్చాడో భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అందరం వచ్చాము. అయితే ఆయనకు మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మనందరమేమో తండ్రి చిత్తమును జరిగించుకోలేక భూమి మీద మనం అందరము కూడా ఈ లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలకు నిమగ్నమైపోయాము. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు మాత్రం గురి తప్పకుండా ఆయన 33.5 సంవత్సరాలైతేనేమి ఆయన జీవించిన కాలం మటుకు మొత్తం కూడా తండ్రి కొరకు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఆయన ఒంటరివాడిగా ఉన్నాడు. భూమి మీద ఆయన ఒంటరివాడిగా ఉన్నాడు. అందరూ కూడా తొలగిపోయి ఉన్నారు, అందరూ కూడా దారి తప్పి ఉన్నారు, అందరూ కూడా మరి తన ఇష్టం వచ్చినట్టుగా తమ మార్గములలో వారు నడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఆయన తండ్రి చిత్తమును జరిగించడానికి వచ్చాడు. అందుకని ఆయన ఒంటరివాడిగా ఉన్నాడు అక్కడ. అందుకని ఆయన అంటున్నాడు, ఏలి ఏలి లాబా సబక్త అని, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడచితివి. అవునండి, భూమి మీద ఆయనను సంపూర్ణంగా తండ్రి మరి వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే మరి పాపములో ఉన్నవారు, మరి అపరాధములతో ఉన్నవారిని ఆయన మరి నీతిగా మార్చటానికి అక్కడ మనం చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాటను చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇదే అండి, ఎందుకు ఆయన ఒంటరివాడిగా అయిపోయాడు, తండ్రి ఎందుకు వదిలిపెట్టేశాడు అని అంటే లోకములో ఉన్న పాపమును ఆయన పరిహరించటానికి, ఆయన విముక్తి కలగ చేయటానికి. ఎందుకనంటే ఆయన నీతిమంతునిగా ఉన్నాడు గనక లోకములో ఉన్న వారందరూ కూడా నీతిమంతులు కావాలి అనే ఒక దృఢ నిశ్చయితతో యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరి కొరకు ఆయన వదిలిపెట్టినట్టుగా చూస్తున్నాం. మనందరి కొరకు వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె ఆయన వదకు తేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక యేసుక్రీస్తు మనందరినీ నీతిమంతులుగా చేయాలని ఆయన కలువరి శిలువలో మరణించాడు తప్ప మరి ఆయన్ను తండ్రి వదిలిపెట్టేవాడు కాదు. ఎందుకనంటే పాపములో ఉన్న మనము, అపరాధములతో ఉన్న మనము, సచ్చిన వారముగా ఉన్న మనము ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, యేసుక్రీస్తు యొక్క ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఇప్పుడు మనం అందరము నీతిమంతులముగా తీర్చబడాలి. ఇంకా మనము పాపములో ఉన్నామనుకోండి, చాలా ప్రమాదకరం. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 4వ మాటలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటి అనంటే ఆయన ఒంటరి వాడిగా కావటానికి కారణం ఏంటనంటే మనము నీతిమంతులం కావాలని, ఇంకా మనము నీతిమంతులముగా దేవుని సన్నిధిలో ఆయన పక్కన కూర్చోవాలని. యేసు తండ్రి కుడిపాక్షమున ఏ విధంగా అయితే కూర్చున్నాడో మనందరినీ కూడా అక్కడికి చేర్చాలని యేసు క్రీస్తు యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ఆయన ఒంటరివాడిగా అయిపోయాడు. చూడండి, ఒక పాపిని రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన మరి మనందరినీ కూడా నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. మనమైతే ఇంకా లోకంలో ఉండి అనీతిగానే జీవిస్తున్నాం. ఎంతకాలము ఈ విధంగా జీవిస్తామండి? ఆలోచిద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా మనము యేసు క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ పాపమును ఒప్పుకొని మనము యేసుకు మరి మాదిరికరమైనటువంటి వారిగా జీవిస్తూ ఆయన పక్కన, తండ్రి పక్కన, కుమారుని యొక్క యేసు క్రీస్తు పక్షాన మనం అందరం ఉండగలిగితే ఇంకా దేవుడు ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి. కనుక ప్రియులారా, ఈ మాటలో ఉన్న గొప్ప
మర్మము ఇది దాగి ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ఆమేన్ ఆమేన్. చక్కగా 4వ మాట వివరించిన యాకోబయ్య గారికి వందనాలండి. దేవునికి స్తోత్రం. వందనాలు. వందనాలండి. మహిమ కుమార్ అమ్మగారు బాబు అమ్మా, మీరు 7వ మాట వివరించండి. 7వ మాట అలాగే 10 నిమిషాలు టైం ఉంటది, ఎందుకంటే హిందీ వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఆ సరే. ఆశ దాహంబు గనగా చేదు చిరకాను నయోమి, మీరు కూడా పాడమ్మా. బొగనగా చేదు చిరకాను ద్రావనిడితి దాహం బొగనగా చేదు చిరకాను ద్రావనిడితి ద్రోహుండనై చేసి తిని ద్రోహుండనై చేసి తిని దేహం బుగాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. ఆమేన్ ఆమేన్. తదుపరి 10 నిమిషములు కాకినాడ నుండి మన మధ్యలో ఉన్న దైవజనులు లాజరస్ పాస్టర్ గారికి ఇవ్వబడింది. 5వ మాట దప్పికొనుచున్నాను. పాస్టర్ లాజరస్ గారు కాకినాడ నుండి. అయ్యా ప్రైజ్ రాడ్ అయ్యా, నేను ప్రేయర్ లో ఉన్నాను అయ్యారు ఇక్కడ. మరి ఎలాగండి, మీకు నిన్ననే తెలియచేయటం జరిగింది కదా. తెలియదు అయ్యారు, చెప్పలేదు. మీరు అది చూసుకున్నారు, ఆ బ్లూ హిట్ వచ్చింది, నాకు ఇలాగా థ్యాంక్ యూ అని కూడా మీరు రిప్లై ఇచ్చారు. అవునా అయ్యారు? ఓకే, మరి ఎలాగంటారు? నేను ప్రేయర్ లో ఉన్నాను అయ్యారు ఇక్కడ, అంటే అదే ఆలోచిస్తా. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. అయ్యగారు చెప్పమంటారా? నన్ను చెప్పమంటారా? ఓకే గారు, దప్పి గురుచున్నాను అనేటువంటి మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తం బట్టి మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు. మరి ప్రాముఖ్యంగా మరి దైవజనులు ప్రేమించి మరొకసారి అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి హృదయపూర్వక వందనాలు. మరి దేవుని యొక్క వాక్యము మనకి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో దప్పిక గొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ దప్పిక గొనుచున్నాను అంటున్నప్పుడు కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21 నుంచి 31 వరకు మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి కనపరిచేటువంటి బిడగా మనం ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. 69వ కీర్తన 21 నుంచి 31 వరకు మనం అక్కడ చూసుకున్నట్లయితే ప్రార్థన పరంగా అక్కడ దేవుని స్తుతించిన విధంగా మనకు కనపడుతుంది, దేవునికి గణపరిచిన విధంగా కనపడుతుంది. మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరిచి దేవుని నామాన్ని, దేవుని వాక్యములు ఉన్నట్లయితే మనము ఆయన నామాన్ని గణపరుస్తున్నాం. ఆయన నామాన్ని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన దప్పికను తీరుస్తాడు. ఆయనని గణపరిచితే మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయనని గణపరిస్తే మనకు సమాధానం ఇస్తాడు. ఆయనని గణపరిస్తే నెమ్మదిని ఇస్తాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అదే ప్రకారం మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో మనం చూసుకున్నట్లయితే నీతి గల వారు ధన్యులు, ఆయనని ఎవరైతే గణపరుస్తున్నారో వారు నీతిమంతులు, నీతి గలవారు ధన్యులు. నీతిని మనం అనుసరించేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 10వ అధ్యాయములో 5 నుంచి 15 వరకు మనం చూసుకున్నట్లయితే అనేకులు బాగుపడను. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు అనేకులు బాగుపడిరి, అనేకులు బాగుపడిరి అనేటువంటి మాట హెచ్చరిస్తుంది. అనేకులంటే
దయ్యములతో ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, దయాలతో ఉన్నవారు, పక్షవాతంతో ఉన్నవారు, అనేక రోగాలతో ఉన్నటువంటి వారిని దేవుడు అతన్ని స్వస్థపరిచాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఇక్కడ ఈ మాట మీరు దయచేసి ఒక్కసారి నాకు సహకరించితే ముందుకెళ్దాం. 10వ అధ్యాయము 5 నుంచి 15 వచనాలు ఒకసారి చూసుకుందాం. ఎవరైనా కానీ ఒక్కరు రెఫరెన్స్ చెప్పండి అయ్యా. అయ్యా 10వ అధ్యాయము 5 నుంచి 15 వచనాలయ్యా. ఏ పుస్తకం? మధ్యలో కొంచెం మత్తయి సువార్త అయ్యా. మత్తయి సువార్త చదవండి ఎవరైనా త్వరగా తీసిన వాళ్ళు. 10వ అధ్యాయము 5 నుంచి 15 వచనాలు. అనేకులను స్వస్థపరిచాడు. దప్పిక మనకు అక్కడ కనపడుతుంది. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి వారోతైనదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5 నుంచి 15 వచనాలు. మనం ఇక్కడ 12 మందిని పంపుతున్నాడు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించేదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈడి. మీ సంచలన సమయం అయిపోతుంది గనక నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ మనకు నశించిన గొర్రెల యొద్దకు ఆయన ఎలాగొచ్చాడో మనల్ని కూడా ఏర్పాటు చేసుకొని నశించిపోతున్న వారి మధ్యలకు మనల్ని పంపిస్తున్నాడు. వారిని బాగుపరచడానికి, యేసు నామాన్ని తెలియపరచాలని. ఆయన దప్పిక ఏంటిది అంటే, ఈ లోకములో ఎందరైతే సమాధానం లేకున్నారో, ఎందరైతే నెమ్మది లేకున్నారో, ఆ యొక్క సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వడానికి, నశించిపోతున్న వారికి బాగు చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు గనక ఆయన దాహం ఏంటిది అంటే సమాధాన పరచాలని, నెమ్మది పరచాలనేటువంటి మాట ఈ వాక్యములో హెచ్చరిస్తుంది. లాస్ట్ 15వ వచనములో హెచ్చరిస్తున్నటువంటి మాట, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సొదొమ గొమొర్రాని ఒకసారి మనకి హెచ్చరిస్తున్నాడు అనమాట. అయితే దేవుని నామాన్ని గణపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండి, ప్రాముఖ్యంగా దాహాన్ని తీర్చేటువంటి బిడ్డలుగా మనల్ని నశించిపోతున్న గొర్రెల యొద్దకు మనల్ని పంపడానికి దేవుడు ఇష్టపడినాడు. కాబట్టి ఇంకొక మాట మనం చూసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36 వచనము 37 వచనాలు చూసుకున్నట్టయితే అక్కడ అత్తరు బుడ్డి కనపడుతుంది. అత్తరు బుడ్డితో ఆయన ఏం చేస్తున్నారంటే, అత్తరు బుడ్డితో ఆయనను కడుగుతున్నారు. ఎలా కడుగుతున్నారంటే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డితో అత్తరును తీసుకొని వచ్చి ఆయన పాదాలను కడిగిన విధంగా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొను. ఈ మాటలో హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటిది అంటే, ఆయన పిలిచాడు కానీ పరిచర్య చర్యగా చేయకున్నందుకు, ఆయనకి కాళ్ళకు నీళ్లు కూడా ఇవ్వలేదు. కాళ్ళకు నీళ్లు ఇవ్వకున్నందుకు, ఒక గొప్ప వ్యక్తిని మన ఇంటికి పిలిచిన తర్వాత మనం ఎలాగా మర్యాద చేయాలో తెలియని స్థితిని అక్కడ మనకు గుర్తిస్తుంది. ఆ అధ్యాయంలో మనకు హెచ్చరించిన విధం కనపడుతున్న విషయం ఏంటంటే, ఆయనని పిలిచాడు కానీ ఆయనకు సరైన విధంగా పరిచర్య చేయలేదు. అందుకు ఆమె ఏం చేస్తుందంటే, ఆ కాళ్ళకు ఉన్నటువంటి బురదను ఏడుస్తూ, ఆమె వచ్చిన ఉద్దేశం ఒకటైతే ఆమె ఆడ చేస్తున్నది ఒకటి అన్నమాట.
అందుకే నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అంటాడు దేవుడు. ఆమె ఏడుస్తూ తన పాదములను కడుగుతుంది. అత్తరుతో పోయాల్సినటువంటి పరిస్థితిలో ఆమె ఏడుస్తూ తన కాళ్ళకు కడుగుతుంది. అంటే అక్కడ మనకు హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, ఆ బురదను తీయడానికి ఆమె ఎలాగా ప్రయాసపడిందో, దప్పిక కొనుచున్న మనలను, మన యొక్క మురికిని కడగడానికి, మన పాపములు కడగడానికి ఆయన సిలువలో బలియాగమై ఆయన ప్రాణం ఇచ్చాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. లూకా సువార్త 9వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 53, 56 వచనాల్లో అక్కడ గద్దింపు అనేది మనకు కనపడుతుంది. 53, 56లోన అంతటి వారు మరి ఒక గ్రామానికి వెళ్ళిరి. వారు మార్గంలో వెలుచుండవు. ఒకడు నువ్వెక్కడ వెళ్ళినా నీ వెంట వచ్చిన ఆయనతో చెప్పాను. అక్కడ దేవుని మాట హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, గద్దింపు మనకు కనపడుతుంది. గద్దింపు 9వ అధ్యాయంలో 53 నుంచి 56 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ శిష్యులను గద్దించిన విధంగా కనపడుతున్నటువంటి మాట. ఆయన యెరూషలేములకు వెళ్ళ నబికముకుడై నందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును, యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్నిని దిగి వీరిని నాశనం చేయనట్లు మేమాయన ఆజ్ఞాపించి నీకు ఇష్టమని అడుగగా వారాయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఆడ శిష్యులు మర్యాద చేయలేదని నాశనం చేయాలంటే అక్కడ ప్రేమను చూపాడు, గద్దించాడు. అంటే దప్పికను చూపించాడు. అక్కడ దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు మనం చూసుకున్నట్లయితే సమరయ కథ మనకు అక్కడ కనపడుతుంది. సమరయది స్త్రీ అక్కడ దాహము కావాలని ఆయన నాకెన్నడికి అనేటువంటి మాట హెచ్చరించినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 6 నుంచి మనం చూసుకున్నట్లయితే, యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్దకు కూర్చుండను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్ళు అయిపోతుంది కనుక సమరయ స్త్రీ ఆ నీళ్ళను తాగడానికి వచ్చాడు. కాబట్టి అపోస్తుల కార్యంలో కూడా కొరనీరు గురించి మనం చూసుకుంటాం. ఆయన దాహం ఏంటిదంటే మనల్ని తృప్తిపరచడానికి. దేవుడి వాక్యం దీవించును గాక. స్వామి ఇచ్చిన అయ్య గారికి వందనాలు. మంచిదండి, దేవునికి స్తోత్రం. వెంటనే సమయాన్ని పోనివ్వకుండా సహాయం చేసిన దేవుని సేవకునికి అయ్యగారికి వందనాలండి. వందనాలు. ఆశ ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని, ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని, క్రూరుండనై కోటి తిని, క్రూరుండనై కోటి తిని, ఘోరంపు బాపిని దేవా, ఘోరంపు బాపిని దేవా, అపరాధిని యేసయ్యా. 6వ మాట బ్రదర్ జాన్సన్ గారు.